మరిన్ని వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో అంబేద్కర్ గురుకులాల విద్యార్థులతో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ది పనులు పురోగతిని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. నగర పరిధిలో నిర్మిస్తున్న వివిధ పార్కుల పనుల్ని అధికారులతో కలిసి పర్యవేక్షించారు. నెల్లూరులో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శివాజీ సేన ఆధ్వర్యంలో జరిగిన భారీ శోభాయాత్రలో ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శివాజీ, జై భవానీ నినాదాలతో నగర వీధులు మారుమోగాయి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ నేత పనబాక లక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై మరికొందరు అర్జీలిచ్చారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగండలో 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని స్కూలు సమీపంలో ఉన్న మంచినీటి చెరువులో పడి చనిపోయింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొత్తపేట ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో స్కూల్ బస్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. సత్యనారాయణ అనే వ్యక్తి నడుచుకుంటూ ఇంటికొస్తుండగా స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. విజయవాడ భవానీపురం పీఎస్ పరిధిలో 2 బాలురు అదృశ్యమయ్యారు. ట్యూషన్ కు వెళ్లిన ఉమారాం, బెహరారాం తిరిగి రాలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 405వ పట్టాధికార మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాదుకల్ని స్వర్ణరథంపై ఉంచి రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.